ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు, శుభాలు. మరొకసారి దేవుని వాగ్దానమును ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22 గల వచనం. యెహోవా నిన్ను ఆదుకొనును. ప్రిదోన్ బిడ్లారా, దేవుని వాగ్దానం తెలియజేయబడుతుంది. దేవుడు ఈ దినాన నిన్ను ఆదుకునేవాడిగా ఉన్నాడు. చూడండి, ఆలోచన చేయగలిగితే శద్రకు, మేషకు, అబేద్నెగోలు రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. వారందరూ అంటున్నారు, ఇదిగో వారి జీవితంలో ఇక మరణం సమీపమైపోయినది, రాజు చేతిలో వారు చిత్తుగా చచ్చిపోతున్నారు అని అనుకుంటున్నారు. అయితే వారి ముగ్గురికి తెలిసిన విషయం ఏంటంటే దేవుడు మమ్మను ఆదుకునేవాడు అని. అందుకే రాజుకు సమాధానం చెబుతున్నాడు. చూడండి రాజుగారు, ఇదిగో నా దేవుడు నన్ను రక్షించకపోయినను నా దేవుడు మమ్మల్ని తప్పించుటకు, మరణం నుంచి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన మరణానికి అప్పచెప్పినా సరే మేము సంతోషపడుతున్నాం, ఒకవేళ ఆయన మరణానికి అప్పచెప్పకపోయినా సరే మేము సంతోషపడుతున్నాం అని చెబుతున్నాడు. ప్రిదోన్ బిడ్లారా, ఎందుకంటే వారు నమ్ముకున్నటువంటి దేవుడు అన్యాయము చేయవాడు కాదు అని వారి నమ్మకం. అందుకే రోజు మండుతున్నటువంటి అగ్నిగుండము కంటే ఈరోజు 7 దినాలు ఎక్కువ పెట్టాడు. అందులో కూడా వాళ్ళు అగ్నివాసన కూడా అంటకుండా వారు అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చారంటే నా దేవుడు ఆదుకునేవాడండి, నా దేవుడు ఆదరించువాడండి, పడిపోయిన వారిని పైకి లేవనెత్తువాడండి, కృంగిన వారికి సహాయం చేయవాడండి. ఈరోజు నీ జీవితంలో ఎవ్వరు నిన్ను ఆదుకునేవాడు ఎవ్వడు లేడా? ఆకాశం ముందున్న దేవుని వైపు నీ కన్నులెత్తి అడుగు, దేవా నన్ను ఆదుకో నాయనా అని. కష్టకాలంలో నన్ను ఆదుకో ప్రభువా, శ్రమల కాలంలో నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ జబ్బుల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రభు దగ్గర వేడుకో. ప్రిదోన్ బిడ్లారా, దేవుని యందు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. వారు ముగ్గురు ఎప్పుడైతే ఆ అగ్నిగుండంలో అడుగు పెట్టారో, ఇదిగో అందరికీ ముగ్గురు కనబడుతుంటే రాజుకు మాత్రం 4 కనబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళతో ఉన్నవాడు దేవాది దేవుడు కనుక. ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మనందరితో ఉన్నాడు. మన దేవుడు ఆదరించువాడు, మన దేవుడు స్వస్థపరచువాడు. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆలోచన చేసేవా ఏనాడైనా? ఈరోజు నా స్థితిగతులు ఏంటి ఇలా అయిపోతున్నాయి, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోతున్నాయి? ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావు. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు. తప్పకుండా దేవుని దగ్గరికి రండి, దేవుడు తప్పకుండా నిన్ను ఆదుకునేవాడిగా ఉన్నాడు. అది ఏ రీతిగా అయినా సరే దేవుడు ఈ దినాన నిన్ను తప్పకుండా ఆదుకొని నీ జీవితాన్ని గొప్పగా దీవిస్తాడు. అటు దేవుని ఆశీర్వాదము, వాగ్దానము దేవుడి దినానికి దయచేయనుగాక. ఆమేన్.